21వ శ్లోకము. వేదా వినాశినం నిత్యం యాయేనమజమవ్యయం కథం సా పురుషః పార్థః ఘాతయతి హంతికం. వేదా తెలిసినవాడు, అవినాశనం నాశము లేనిది, నిత్యం నిత్యమైన యహ్ ఎవడు, ఏనం ఈ ఆత్మను, అజం పుట్టుక లేనిది, అవ్యయం మార్పు లేని దానిని, కథం ఎట్లు, సా పురుషః ఆ పురుషుడు అతడు, పార్థ ఓ అర్జున, కం ఎవడిని, ఘాతయతి చంపించును, హంతి చంపును, కం ఎవడిని. ఓ పార్థ, ఆత్మ నాశము లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరినైనను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును. భాష్యము. నిజమునకు ప్రతి వస్తువు ఒక ప్రయోజనమును కలిగి ఉండును. పరిపూర్ణ జ్ఞానములో నెలకొనిన మానవుడు సరి అయిన ప్రయోజనము కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు వినియోగించవలనో ఎరుగును. అట్లే హింసకు కూడా దాని ప్రయోజనము ఉండును. కానీ దానిని ఏ విధముగా వినియోగించవలనను విషయమును వివేకవంతుడు ఎరుగును. హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు. ఎందుకనగా అతడు ఇతర వ్యక్తి పట్ల హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించి ఆదేశిస్తుండెను. హత్య చేసిన వానికి మరణదండనను విధించవలనని దానితో అతడు చేసిన ఘోర పాపముకు మరుసటి జన్మలో దుఃఖమును అనుభవించిన అవసరము ఉండదని మానవ ధర్మ శాస్త్రమైన మనుసంహిత సమర్థించును. కనుక హత్య చేసిన వ్యక్తికి ప్రభుత్వ దండన వాస్తవమునకు లాభకరమే అగును. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయుమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమ ధర్మము కొరకేనని నిర్ధారించుకోవలెను. అట్లు అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధములో సంభవించు హింస నిజమునకు ఏమాత్రము హింస కాదని ఎరిగి అతడు అట్టి ఆదేశములను అనుసరించవలెను. ఎందుకనగా ఏ విధముగానో వ్యక్తి అనగా ఆత్మ నిజమునకు చంపబడదు. కనుకనే న్యాయ పరిపాలన కొరకు అట్టి హింస అని పిలువబడేది ఆమోదించబడదు. శస్త్రచికిత్స రోగిని బాగు చెయ్యుటకే గాని చంపుటకు ఉద్దేశించబడినది కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు చెయ్యబోవు యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నట్టిది. కనుక అందులో పాప ఫలములకు ఏమాత్రము అవకాశము ఉండదు. 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి వస్త్రములను, జీర్ణాన్ని ప్రాతబడినవి, జీర్ణములైనవి యథావిధముగా విహాయ విడిచిన, నవాని నూతన వస్త్రములు, గృహ్ణాతి గ్రహించును నరహు మానవుడు, అపరాని ఇతరములను, తదా అట్లే శరీరాన్ని దేహములను విహాయ విడిచి, జీర్ణాన్ని ప్రాతవై నిష్ప్రయోజనమైన వానిని, అన్యాని భిన్నములైన వానిని సంయాతి గ్రహించును, నవాని క్రొత్త వాటిని, దేహి దేహధారి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. భాష్యము. ఆత్మ దేహములను మార్చడం అనే విషయము అంగీకరించబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసించని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి వెలువడుతున్నదో వివరించలేకున్నను, శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవనము వరకు, యవనము నుండి వృద్ధాప్యము వరకు దేహములో కలిగే మార్పులను వారు అంగీకరించక తప్పదు. వృద్ధాప్యము నుండి మరొక దేహముకు మార్పు అనేది జరుగును. ఈ విషయము గడిచిన శ్లోకము 2:13లో వివరించబడినది. ఒక దేహము నుండి మరొక దేహముకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యపడును. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చున్నట్లుగా ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును. ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు వంటి వేద విభాగములు జీవాత్మ మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్న రెండు
మిత్రపక్షులతో పోల్చెను. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములను ఆరగిస్తుండును, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనిస్తుండును. ఈ రెండు పక్షులు గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అందులో ఒకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షించబడగా రెండవది కేవలము తన మిత్రుని కార్యములకు సాక్షీభూతముగా ఉండును. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉండెను. వారిరువురు మిత్రులైనను అందులో ఒకటి ప్రభువు కాగా రెండవది సేవకుడు. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షముకు లేదా ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందుటకు కారణమవుతున్నది. భౌతిక దేహమనే వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతుండును, కానీ అది చెంతనే ఉన్నట్టి మిత్రుడైన మరొక పక్షిని ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణుని స్వచ్ఛందముగా శరణు వేడునట్లు పరమాచార్యునిగా అంగీకరించగానే సమస్త శోకముల నుండి అది విముక్తి పొందగలదు. ముండకోపనిషత్తు 3:1-2 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 4:7 రెండును ఈ విషయమును సమర్థిస్తుండెను. సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీ సమస్య మహిమానమితి వీతశోకః. రెండు పక్షులు ఒకే వృక్షముపై ఉన్నప్పటికీ చెట్టు ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములో పూర్తిగా మునిగి ఉండును. కానీ ఆ దుఃఖిత పక్షి భగవానుడైన తన మిత్రుని వైపునకు ఏదో విధముగా దృష్టిని సారించి అతని మాహాత్మ్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి దుఃఖములన్నింటి నుండి విముక్తమగును. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వైపునకు మరలి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకోసాగెను. అట్లు శ్రీకృష్ణుని నుండి విని అతడు శ్రీకృష్ణ భగవానుని పరమ వైభవమును గుర్తించి శోక విముక్తుడగును. పితామహునకు మరియు గురువులకు కలిగే దేహ మార్పును గూర్చి శోకింపరాదని ఇక్కడ భగవానుడు అర్జునునకు ఆదేశించెను. నిజమునకు ధర్మయుద్ధములో వారి దేహాలను సంహరించుటకు అతడు ఆనందించవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాప ఫలితముల నుండి వెంటనే విముక్తులగుదురు. యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధములో తన దేహమును త్యజించువాడు వెంటనే సమస్త దేహ ప్రతి ఫల కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మను పొందును. కనుకనే అర్జునుని శోకముకు ఎట్టి కారణము లేదు. 23వ శ్లోకము. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. ఏనం ఈ ఆత్మను నా చిందంతి ఖండించబడదు, శస్త్రాని ఆయుధములు ఏనం ఈ ఆత్మను నా దహతి దహింపదు, పావకః అగ్ని ఏనం ఈ ఆత్మను నచాక్లేదయంతి తడుపలేదు, ఆపహు నీరు నా శోషయతి ఎండింపలేదు, మారుతః వాయువు ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండించబడదు. భాష్యము. ఖడ్గములు ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, వాయువ్యాస్త్రాలు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపలేవు. ఆధునిక అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అనేక అస్త్రములు కలవని కూడా తెలుస్తుండెను. ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కానీ పూర్వము అన్ని రకాల పంచభూతములతో అస్త్రములు చేయబడుతుండేవి. ఆగ్నేయాస్త్రములలో, వారుణాస్త్రములలో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రముకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ్యాస్త్రాలకు సంబంధించిన ఎటువంటి జ్ఞానము లేదు.
ఏది ఏమైనను ఎన్ని ఆయుధాలను ప్రయోగించినను అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మ ముక్కలుగా ఖండించబడదు లేదా నశించబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానము చేత ఉనికిలోకి వచ్చెను, దానికి ఫలితముగా మాయచే ఎట్లు మోహింపబడుతున్నదో మాయావాదులు వివరించలేరు. అట్లే మూల పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట అనేది కూడా సాధ్యపడు విషయము కాదు. నిజమునకు జీవాత్మలు పరమాత్మ నుండి శాశ్వతముగా వేరు చేయబడిన అంశులు. వారు శాశ్వతముగా సనాతనముగా వేరు చేయబడిన వ్యక్తిగత అను అంశలగుట చేత అవి మాయచే కప్పబడుటకు అవకాశం ఏర్పడును. అగ్ని కణములు అగ్ని లక్షణమునే కలిగి ఉన్నను అవి అగ్ని నుండి విడిపోగానే చల్లారిపోవు స్వభావమును కలిగి పొందునట్లే జీవాత్మలు కూడా భగవంతుని సహచర్యము నుండి విడిపోవును. జీవులు విడివడిన భగవదంశలుగా విభిన్నాంశములుగా వరాహ పురాణములో వర్ణించబడెను. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచి ఉండును. కనుకనే మాయ నుండి విముక్తిని పొందిన పిమ్మటను జీవుడు తన వ్యక్తిగత అస్తిత్వమును కలిగి ఉండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా నిరూపించబడుతుండెను. శ్రీకృష్ణుని నుండి పొందిన జ్ఞానముతో అర్జునుడు ముక్తుడయ్యను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూ ఏకము కాలేదు.